అందరికీ హాయ్ అండి. మీ అందరి ఆదరాభిమానాలతో నన్ను ఇంతవరకు తీసుకొచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరు చెప్పిన ధన్యవాదాలండి. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారండి. మీ లైక్స్, మీ కామెంట్స్ వల్ల నేను ఇంతవరకు వచ్చాను. మీరు నాకు ఈ విధంగా సపోర్ట్ చేసినందుకు మరి ఒకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, మన గార్డెన్ పైకి అయితే కోతులు ఈ విధంగా డైలీ అయితే వచ్చేస్తున్నాయండి. ఏదో ఒక టైంలో ఈ విధంగా వచ్చి మొత్తం మొక్కలన్నీ విరిచేస్తున్నాయి. వాటికి పాపం ఎంతో ఆకలితో ఉంటున్నాయో ఏంటో తెలియట్లేదు, కానీ మొత్తం గార్డెన్ అంతా చెల్లాచెదురు చేసి పడేస్తున్నాయండి. ఈ విధంగా గార్డెన్ అంతా. అందరికీ హాయ్ అండి. చూస్తున్నారు కదా, ఇవి సమ్మర్ పువ్వులు. మరి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, మొక్కలన్నీ కూడా వాడిపోతూ ఉంటున్నాయి ఈవినింగ్ అయ్యేసరికి. మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్. చూస్తున్నారు కదా, ఈ మధ్యకాలంలో కోతులు బాగా ఎక్కువైపోయి ఏమీ కూడా సరిగా హార్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఉండట్లేదు. ఏవో కొంచెం కొంచెం వచ్చినా కూడా వీడియో తీసే టైం కుదరక నేను కూడా వీడియో తీయట్లేదు. లేదంటే డైలీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతూ ఉండేది. మరి చెర్రీ టమాటోస్ అయితే కోతులు తినగా కొన్ని అయితే వదిలేసాయండి. అవైతే పండినవి, వాటిని అయితే మరి హార్వెస్ట్ చేసుకుంటున్నాను. చెర్రీ టమాటోస్ కూడా మీకు తెలిసిందే, అవి గుత్తులు గుత్తులుగా చాలా బాగా అయితే వస్తాయండి. ప్రస్తుతానికి టెర్రస్ గార్డెన్ నిండా ఎక్కడ చూసినా ఈ టమాటా మొక్కలే. మొత్తం ప్రతి కుండీలో కూడా ఒక మందార మొక్క ఉన్నా, ఒక బెండ మొక్క ఉన్నా, వాటి కింద ఏదో ఒక ఈ టమాటో సీడ్ పడడం, దాని నుంచి మొక్క వచ్చేయడం అయితే జరుగుతూ ఉంది. అలా చాలా కుండీల్లో అయితే వచ్చాయి. చాలా వరకు నేను పీకేశాను, అన్ని టమాటా మొక్కలు అయిపోతున్నాయని. అయినప్పటికీ కూడా ఏదో ఒక కుండీలో రావడం, మళ్ళీ అవి పెరగడం, చాలా కాయలు అయితే హార్వెస్ట్ చేసుకున్నానండి. మరి సమ్మర్ టిప్ ఒకటి చెప్తానండి. ఏమీ లేదు, మనం గార్డెన్ క్లీనింగ్ చేసుకున్నప్పుడు ఈ ఎండుటాకులు అవి ఉంటాయి కదండి, అవన్నీ కూడా మళ్ళీ కుండీల్లోనే మనం వేసుకున్నట్టయితే మనం వాటర్ ఇచ్చినా కూడా మొక్కలకి మొదలు ఎండిపోకోకుండా కొంచెం మల్చింగ్ ఇచ్చినట్టుగా ఉంటుందండి. మనం వాటర్ చేసుకున్నప్పుడల్లా ఈ ఆకులు వాటిని వాటర్ అంతా కూడా పట్టి ఉండడం వల్ల మనకి మొక్కలకి మంచిది. అలాగే కూడా ఈ ఎండ డైరెక్ట్ ఆ వేరు వ్యవస్థకు అనేది తగలకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా గార్డెన్ క్లీన్ చేసుకున్న ఎండుటాకులన్నీ కూడా మళ్ళీ మనం కుండీల్లో వేసుకున్నట్లయితే మొక్కలకి చాలా మంచి చేసిన వాళ్ళం అవుతాము. అలాగే అది మనకి కంపోస్ట్గా కూడా తయారైపోతూ ఉంటుంది, వాటిపైన మళ్ళీ మట్టి అది వేసుకుంటూ ఉంటే. మరి ఈ విధంగా చాలా కాయలను అయితే నేను టమాటాలు హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నానండి. గార్డెన్లో కొంతవరకు మొక్కలన్నీ కూడా బాగానే ఉన్నాయండి. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం నిర్లక్ష్యం వల్ల తెల్లపేను బంక బాగా అయితే వచ్చేసింది. సపోటా మొక్క పూతతోటి ఉంది, దానికి బాగా పట్టేసింది. అలాగే యాపిల్ బేర్ మొక్కకు కూడా తెల్లపేను అనేది బాగా పట్టింది. సంపంగి మొక్కకు కూడా ఈ సపోటా మొక్క పక్కనే ఉండడం వల్ల సంపంగి మొక్కకు కూడా బాగా అయితే ఈ తెల్లపేను పట్టేసిందండి. కొంచెం మజ్జిగ, ఇంగువ, అలాగే పసుపు వేసి బాగా మిక్స్ చేసి వాటర్ కలిపి మొక్కలకైతే ఈరోజు ఇద్దామని అనుకుంటున్నాను. మార్నింగ్ 8 అయ్యేసరికి బాగా ఎండ అయితే బాగా వచ్చేసింది. మరి అలా ఎండ వచ్చున్న టైంలోనే మనం ఏదైనా స్ప్రే చేసినట్లయితే వాటికి మొక్కలకి బాగా అయితే పడుతుందండి. కాబట్టి నేను ఈ టమాటాలన్నీ కూడా హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కొంచెం వంకాయలు అయితే ఉన్నాయి, వంకాయలని కూడా హార్వెస్ట్ చేసుకొని మరి స్ప్రే అయితే చేస్తాను. అది కూడా మీకు ఈరోజు నేను చూపిస్తానండి. అయితే ఈ మధ్యకాలంలో మొక్కల్ని కొంచెం నిర్లక్ష్యం చేయడం వల్ల కొంచెం మొక్కలన్నీ కూడా డల్ అయినట్టు అనిపించింది నాకు. అయితే డల్ అవడానికి నేను నిర్లక్ష్యం చేయడానికి కారణం కోతులేనండి. ఆ కోతులు కరెక్ట్గా మనం హార్వెస్ట్ చేసుకునే టైంకి రావడం, వాటిని అన్నిటినీ వాటి ఇష్టం వచ్చినట్టు చేసేయడం, మొక్కలన్నీ కొమ్మలన్నీ విరిచేయడం, ఇలాంటివన్నీ చేస్తే మొక్కల మీద ఉన్న ఇంట్రెస్ట్ కాస్త అలా అలా తగ్గుతూ వచ్చింది. అయినా సరే నేను మొక్కల్ని వదలలేనండి. అయినప్పటికీ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ రోజు ఈవినింగ్ అయ్యేసరికి వాటర్ పట్టడానికి ఒక గంట టైం పడుతుందండి సుమారు నాకు. ఈ టెర్రస్ గార్డెన్ పైన ఉన్న మొక్కలన్నీ ఒక గంట టైం తీసుకుంటాను వాటర్ పట్టడానికి. ఏంటి ఏమన్నా పురుగులు అవి పట్టాయా ఏంటి అనేది చూస్తున్నారు కదా. వేరు దగ్గర ఈ వంగ మొక్క పురుగు పట్టేసిందండి. పురుగు పట్టేసి ఈ మొక్క అయితే చనిపోయింది. మరి దీన్ని కొన్ని వంకాయలు అయితే ఉన్నాయి, వాటిని కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇదే విధంగా ఈ టెర్రస్ గార్డెన్ పైన కాకుండా ఒక సెంటుంపావు స్థలం ఉందండి కింద కూడా. ఆ సెంటుంపావు స్థలంలో కూడా నేను కొన్ని వంగ మొక్కలు అయితే వేసాను. ఎప్పుడు వేసినా కింద మరి మట్టి ప్రభావమో లేదంటే
మట్టిలో పురుగులు ఏమైనా ఉన్నాయో ఏంటో తెలియదు. వంగ మొక్క అనేది అయితే మాత్రం కింద నేల మీద అయితే నాకు బ్రతకట్లేదు. అందుకని నేను ఎప్పుడు కుండీల్లోనే వేసుకుంటున్నాను. కానీ చాలా హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నానండి. కుండీల్లో వేసినప్పటికీ కూడా కిలోలు కొలిది నాకు హార్వెస్ట్ వస్తూనే ఉన్నాయి ఈ వంకాయలు. అలాగే నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి కూడా బాగా ఎక్కువగా పండుతాయండి. పచ్చిమిర్చి కూడా మీకు చెప్పాను కదా, ఒక 15 డేస్ బ్యాకే నేను పచ్చిమిర్చి మొక్కలను కూడా నాటుకోవడం అయితే జరిగింది. మరి టెర్రస్ గార్డెన్ పైన అయితే ఇంతవరకు అన్ని మొక్కలు బాగానే ఉన్నాయి. అలాగే చామదుంప మనం ఒకసారి పెట్టుకున్నట్టయితే చాలా చాలా హార్వెస్ట్ అయితే తీసుకుంటూ ఉంటాము. మీకు ఇంతకుముందు అల్లం ఏ విధంగా అయితే చూపించానో హార్వెస్ట్ చేసినప్పుడు చామదుంపలు కూడా అలానే చూపించాను ఇంతకుముందు పెట్టిన వీడియోలో. అలాగే మళ్ళీ హార్వెస్ట్కి సిద్ధంగా ఉందండి చామదుంపలు, అవి కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇదేనండి పచ్చిమిర్చి. నేను 15 డేస్ బ్యాగే మీకు చెప్పాను కదా ఇంకా నుంచి స్టార్ట్ అవుతాయని. ఇవి ఇంకా అక్కడక్కడ ఉన్నాయి. ఈ విధంగా అయితే పేను పట్టేసిందండి సపోటా మొక్కకి. చూస్తున్నారు కదా, నల్లగా పైన బూడిద కింద వచ్చేసి ఆకు కింద అయితే తెల్ల పేను బంక అనేది వచ్చేసింది. మరి దీన్ని ఇప్పుడు నేను మజ్జిగతోటి అయితే స్ప్రే చేస్తానండి. చాలా సంపంగి మొక్కకి అన్నిటికీ కూడా అది పాకుతుంది. ఏదైనా నల్ల పేను బంక కానీ తెల్ల పేను బంక కానీ పెట్టినప్పుడండి మొక్కలకి వెంటనే మనం దానికి తగిన చర్య తీసుకోకపోతే కనుక అవి మొక్కలన్నిటికీ కూడా పాకిపోతాయండి. ఇప్పుడు అలాగే పైన టెర్రస్ గార్డెన్లో పెద్ద పెద్ద మొక్కలు ఒక 4 మొక్కలు, అవి మీకు ఆల్రెడీ చూపించాను కదా. సంపంగి మొక్క, సపోటా మొక్క, యాపిల్ బేర్ మొక్క, జామ మొక్క, ఈ 4 మొక్కలకి అయితే చాలా బాగా పట్టేసింది. మరి ఇదండి చూస్తున్నారు కదా ఈరోజు హార్వెస్ట్. అలాగే మరి నేను మజ్జిగ స్ప్రే చేసేటప్పుడు మీకు చూపిస్తానన్నాను కదా, నేను ఒక గ్లాసు మజ్జిగ అయితే తీసుకున్నానండి. బాగా పుల్లటి మజ్జిగ ఒక 1 వీక్ బ్యాకే బయట పెట్టేసి ఉంచేసాను. అది బాగా పుల్లగా అయితే అయ్యింది. దాంట్లో కొంచెం ఇంగువ, పసుపు వేసి కొంచెం వాటర్ వేసి దాన్ని బాగా చిలకరించి ఈ విధంగా అయితే దాన్ని స్ప్రే చేస్తున్నానండి. మనం ఇలా స్ప్రే చేస్తున్నప్పుడు ఆ తెల్లపేను అనేది పోతుందండి. ఆ విధంగా మొత్తం మొక్కలన్నిటికీ కూడా లైట్గా స్ప్రే చేసుకున్నాను. ఇది ఒక రోజుతోటైతే మనకి పోదండి. ఇలా మనం డైలీ ఒక 2-3 టైమ్స్ రోజుకు ఒకసారి చొప్పున 3 రోజులు కానీ 4 రోజులు కానీ మనకి కుదిరినప్పుడల్లా ఏదో ఒక టైంలో, మ్యాక్సిమం మార్నింగ్ టైంలో ఇచ్చుకోవడానికి చూడాలి. ఎందుకంటే ఎండ బాగా ఉన్న టైంలో అయితే మనం ఇలా మజ్జిగ స్ప్రే చేసినట్టయితే అదంతా కూడా పోతుందండి. ఇలా నేను స్ప్రే చేస్తున్నప్పుడే ఆ తెల్లపేను అనేది ఎగిరిపోతూ ఉంది. చాలా బాగా అనిపించింది. కానీ ఫస్ట్లోనే మనం ఇది తీసుకోవాలి. మరి ఇదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.